జై అచల్ సద్గురు బ్రహ్మరాజ్కు జై. నాకు అసలు ఏం తెలియదు, ఏమీ రాదు, నాకేమీ రాదు, ఏమీ తెలియదు. ఒక తండ్రి దగ్గర ఒక చిన్న పాప ఎలా అయితే అంటే చిన్నగా ఎలా ముద్దుగా ఎలా మాట్లాడతారో నేను ఇప్పుడు అలా చెప్తున్నాను. నాకైతే ఏమీ రాదు. నేను ఈరోజు సద్గురువుల సమాధుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సద్గురువుల సమాధులు చాలా వాటి దగ్గర చాలా ఎక్కువ పవర్ ఉంటుందని విన్నాను. నేను ఒక పుస్తకంలో చదివాను, నేను అయ్యగారు కృష్ణయ్య అయ్యగారు రాసిన బుక్లో. అక్కడికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అని అంటే, స్టార్టింగ్లో మనలాంటి వాళ్ళందరికీ కూడా సద్గురువుల సమాధుల దగ్గర వారు ఎప్పుడు నుంచో గురుసేవ చేసి, వారు మంచి మంత్రపఠనం చేసి, సోహం ఇవి చేసి, అన్ని పారాయణాలు అవన్నీ చేయడం వల్ల వాళ్ళ శరీరం అణువు కూడా చాలా శక్తివంతంగా తయారయ్యి, వాళ్ళ వెన్నుపూస అలాంటిది కూడా శక్తివంతంగా తయారవుతుందంట. దాని ద్వారా వాళ్ళని అలా సమాధి చేయడం వల్ల, వారి దగ్గరికి మనం వెళ్ళడం వల్ల వాళ్ళకు ఉన్న ఆ శక్తి తరంగాలు కూడా మనకు కూడా అక్కడికి వెళ్ళి మంత్ర పఠనం చేయడం వల్ల మనకు కూడా వస్తుందంట. ఆ శక్తి కూడా మనకి కూడా వస్తుందంట. బయట మనం 4 నెలల మంత్ర పఠనం చేస్తే, అదే మనం వారి ఎవరైతే బ్రహ్మజ్ఞానులు ఉన్నారో అటువంటి వారి సమాధుల దగ్గరికి వెళ్ళి ఒక 4 గంటలు మంత్ర పఠనం చేస్తే అంత శక్తి వస్తుందని మన అయ్యగారు వారి పుస్తకంలో రాశారు. అలా మనం కూడా చాలా ఆరాధన కార్యక్రమాలకి వెళ్ళి అక్కడ సద్గురువులు చెప్పే ఇలాంటి మంచి మంచి విషయాలని మనం కూడా శ్రవణం చేసి, మననం చేసి, మన జన్మను కూడా తరింపజేసుకుందామని అందరినీ కోరుకుంటూ, అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నా గురువుకి, మా అమ్మగారికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై అచల్ సద్గురు బ్రహ్మరాజ్కు జై. జై అచల్ సద్గురు బ్రహ్మరాజ్కు జై. అమ్మ, ఇప్పుడు మామూలుగా వేరే సాంప్రదాయాల్లో కూడా ఉంటాయి. కొన్ని సాంప్రదాయాల్లో గురువు యొక్క సమాధి దగ్గర పూజ చేయటం మనం చూస్తూ ఉంటాం. గురువు యొక్క సమాధి దగ్గర పూజ చేయటం మామూలుగా గురువుగారు జీవించి ఉంటే పూజ చేయటం అది వేరు. గురువుగారు జీవించి ఉంటే పూజ చేయటం వేరు. గురువుగారి యొక్క సమాధి దగ్గర పూజ చేయటం ఇది సెపరేట్ అన్నమాట. ఎందుకు అంటే, మామూలుగా ఇప్పుడు మనం ఒక దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలనుకోండి, వాళ్ళు మంత్రజపం చేస్తారు, దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, మంత్రశక్తిని ప్రతిష్ఠ చేస్తారు. వాళ్ళు ఎన్ని మంత్రాలు చదువుంటారు? వాళ్ళు ఒక సిస్టమేటిక్గా కూర్చొని వాళ్ళు 10,000 మంత్రజపమో 1,00,000 మంత్రజపమో చేస్తారు. 1,00,000 మంత్రజపం చేస్తే ఆ దేవాలయం, అక్కడ ఉండేటువంటి విగ్రహం పూజనీయమవుతుంది. 1,00,000 మంత్రజపం చేసినటువంటి ఒక విగ్రహం పూజనీయమై ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దీప ధూప నైవేద్య అర్చనలతో పూజింపబడుతూ ఉంది. ఇది మనం గమనిస్తున్నాం, ఇది మనకు అర్థమైంది. మరి గురువుగారి యొక్క సమాధి దగ్గర మరి ఏముందన్నాడ సమాధి పూజ చేయాలి మనం? గుళ్ళో అంటే విగ్రహం ఉంది, పూజ చేయొచ్చు, ప్రతిష్ఠ చేశారు, ఎంత ఉంటుంది. ఇక్కడ తను చెప్పింది ఏంటంటే, శ్రీవాణి చెప్పింది ఏంటంటే, గురువు యొక్క శరీరం ఏదైతే ఉన్నదో, వారు జీవించి ఉన్న కాలంలో రోజుకి కనీసం మనమే 108 సార్లు చదువుతాం మామూలుగా. మరి గురువుగారు ఎన్ని చదువుంటారు? రోజుకు 1000 మంత్రమైన చదువుతారు కదా. రోజుకు 1000 మంత్రం చదివినప్పుడు నెలకు ఎన్ని మంత్రాలు అవుతాయి? 30,000 మంత్రాలు అవుతాయి. నెలకు 30,000. మరి అలాంటిది 10 నెలలకు ఎన్ని అవుతాయి? 3 లక్షలు. 10 సంవత్సరాలకి 30 లక్షలు. అంతేగమ్మా. అంటే ఒక గురువు జీవిత కాలం ఒక 40 సంవత్సరాలు జీవించాడు అనుకోండి, 40 × 30 అంటే 1,00,000 పైన 1,20,00,000. మన బ్రహ్మదేవర అనసూయమ్మ గారు నేను 1,00,000 జపం చేశారన్నారు కదా, మనకిప్పుడు వారు గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ. అర్థమైందమ్మా? అంటే 1,00,000 మంత్రజపం చేస్తేనే ఆ విగ్రహాన్ని పూజిస్తున్నామే. మరి 1,20,00,000 మంత్రజపం చేసినటువంటి గురువుగారి యొక్క శరీరం పూజనీయమా కాదా? అందుకే మనం గురువుగారినే కాదు, గురువుగారు జీవించి ఉన్నప్పుడే కాదు, వారి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ మంత్రశక్తి తరంగాలు ఆ శరీరంలో ఉంటాయి, ఆ ఎముకల్లో ఉంటాయి.
వారి యొక్క వెన్నెముకలో ఆ యొక్క శక్తి స్టోర్ అయి ఉంటుంది. అందుకని వారి సమాధి ఎక్కడైతే ఉంటుందో ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మనం పూజ చేసినప్పుడు లేదా ఒక మంత్ర అనుష్ఠానం చేసినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీ ఫామ్ అవుతుంది అన్నమాట. మీరు దేవాలయానికి వెళ్ళి ధ్యానం చేస్తే లేదా పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అందుకే 10 రెట్ల ఫలితం గురువు యొక్క సమాధి దగ్గరకు వెళ్ళి ధ్యానం చేస్తే వస్తుంది. అందుకే సద్గురువుల యొక్క సమాధులు అత్యంత పవిత్రమైనటువంటివి, శక్తివంతమైనటువంటివి. ఓకే, ఇప్పుడు షిరిడి సాయిబాబా వారి సమాధి ఉందనుకోండి, లేకపోతే పుట్టపర్తి సత్యసాయిబాబా వారి సమాధి ఉందనుకోండి, అలాగే గొలగముడి వెంకటేశ్వర వారి సమాధి ఉందనుకోండి. ఇట్లా కొంతమంది మహాత్ముల యొక్క సమాధులు. అలాగే ఇప్పుడు మన కొండవీళ్ళలో శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ గారి సమాధి ఉంది. అలాగే కొమ్మాలపాడలో శ్రీ షేక్ కాదర్ మస్తాన్ సద్గురు ప్రభుల వారి యొక్క సమాధి ఉంది. వైరాలో శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజు గారి యొక్క సమాధి ఉంది. ఇక్కడ గోరింకలపల్లిలో కరుణానంద మంచుకొండ పాపయారుల వారి యొక్క సమాధి ఉంది. అదే ఇక్కడ నకిరకల్లులో పూర్ణానంద కన్నాడి పాండరమ్మ రాజయోగిని గారి యొక్క సమాధి. ఇంతమంది గురువుల యొక్క సమాధులు ఇంత అందుబాటులో ఉంటే మనం సపోజ్ ఒక బర్త్డే వచ్చిందనుకోండి, లేదా ఏదైనా సెలబ్రేషన్ వచ్చిందనుకో, మీరు అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి 10 నిమిషాలు కూర్చోండి. మీకు దేవాలయానికి వెళ్ళి ఒక రోజు ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే అమ్మా. అందుకని సద్గురువుల సమాధులు అత్యంత శక్తివంతమైనటువంటివి. సద్గురువుల యొక్క సమాధి దర్శనం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి. అందుకే మేము ఒకసారి 50 మందిమి, దాదాపు సుమారు 45 to 50 మందిమి సద్గురువుల సమాధుల దర్శనం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి అన్ని సమాధులు చూసి వచ్చినాం అనమాట. మన సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువుల యొక్క సమాధులన్నీ కూడా సందర్శించుకొని రావటం అనే ఒకటి. గురువుల సమాధులు, గురువులు నివసించినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దర్శించి వచ్చినాం. 3 రోజుల ప్రోగ్రాం పెట్టుకోవాలి అక్కయ్య గారు, 3 రోజులు పెట్టుకోండి. ఓన్లీ ఇదే ప్రోగ్రాం అనమాట. ఎందుకంటే ఆ ప్రయోజనం తెలిసినటువంటి వాళ్ళు అది చేస్తారు. మాకు ఆ ప్రయోజనం తెలిసింది, చేసినాం. అదే విషయాన్ని ఇప్పుడు మరి శ్రీవాణి కూడా చక్కగా గుర్తు చేశారు. చాలా సంతోషం. ఇప్పుడు అయ్యగారు చెప్పిన దానికి ఒక చిన్న అంటే దానికి ఇది కాదు, దానికి ఇంకా ఎక్స్టెన్షన్ చెప్తున్నాను. ఓకే సార్. ఇప్పుడు మనము సమాధి దగ్గరికి ఎలాగైతే పోయి ధ్యానం చేద్దాం అనుకుంటున్నామో ఆ గురువును తలుచుకున్నా అంతకంటే 1000 రెట్ల శక్తి వస్తుంది. నీ ఇంట్లో కూర్చొని చేసినా ఇంకా ఎక్కువ, కానీ ఆ గురువుని తలుచుకోవడం ఇంపార్టెంట్. అందుకే గురువులను ఎప్పుడు స్మరణ చేయమని అన్నారు. అంటే గురు తత్వాన్ని, ఇక్కడ గురువు శరీరం కాదు ఇంపార్టెంట్, గురు తత్వం ఇంపార్టెంట్. గురు తత్వం అంటే ఆ పరమాత్మ తత్వమే అని. కాబట్టి మనం గురువుని ఎప్పుడు కూడా శరీరంగా కొలిచినంత వరకు మనం ఎదిగేది ఉండదు. ఫస్ట్ థింగ్, గురువుని ఎప్పుడైతే పరమాత్మతత్వంగా కొలుస్తామో, పరమాత్మతత్వంగా ఆలోచన చేస్తామో అప్పుడు మనము కూడా ఆ తత్వాన్ని చేరుకోవడానికి అవుతుంది. ఎంతసేపు చేసినా ఈ గురువుతో శరీరం చేస్తే శరీరం వరకే ఉంటుంది. కాబట్టి మనం ఇంకా ఎక్స్టెన్షన్లో ఇప్పుడు అదంతా మామూలు చేసే పని. అంటే మామూలు ఇది దానికి నేను ఈ పరిపూర్ణ బోధకు వచ్చిన తర్వాత ఈ స్థితిలో ఉన్నాక అక్కడికి పోయి రావద్దంటే ఖచ్చితంగా పోయి రావడం మంచిదే. కానీ రోజు నువ్వు లేస్తేనే పడుకునేదాకా ఆ గురువు ఆ స్మరణ ఎప్పుడైతే నీ లోపల ఉంటుందో, ఏ పని చేసినా ఇంట్లో వంట చేసుకుంటా చేసుకోవచ్చు, అప్పుడు దానికి ఏది అడ్డం లేదు. మనం ఈ పని చేస్తే అది స్మరణ చేయకూడదని లేదు. అన్నీ నీ నిత్య కార్యక్రమాల్లో పనులు చేసుకుంటూ కూడా గురుస్మరణ చేస్తే నీకు కోట్ల రెట్ల శక్తి వచ్చి నువ్వు కూడా ఆ గురుస్వరూపాన్ని దాలుస్తావని దానికి. జై గురు. మరి పరమేశ్వరుడు గారు చాలా చక్కగా చెప్పారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే గురువు అంటే చైతన్యం కదా, మరి శరీరాన్ని కాదు చైతన్యాన్ని స్మరించాలి. ఓకే అమ్మ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సమాధి అనే మాట వచ్చింది కాబట్టి గురువుగారు సమాధులకు కూడా శక్తి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మంగారు కూడా చెప్తారు, షిరిడి సాయిబాబా వారు కూడా చెప్తారు, సమాధికి కూడా శక్తి ఉంటుంది. ఎందుకంటే నిరంతరం ఆ యొక్క స్మరణ చేసి ఆ ధ్యాసంలో ఆ ధ్యానంలో ఉన్నటువంటి శరీరానికి కూడా శరీరం కూడా పూజనీయమైనటువంటిది. ఇప్పుడు మనకి దీంట్లో చెప్తారనమాట, ఆత్మలింగ శతకంలో చెప్తారు. మనకి ఏమని చెప్తారంటే ఇప్పుడు శరీరంలో చైతన్యం ఉన్నది కాబట్టి శరీరాన్ని కూడా పూజించాలి అని చెప్పారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే
ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.